ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో నేను ఒక సగ భాగాన్ని మీ ముందు చదివి వినిపిస్తాను. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎలాంటి కుమారులు అంటే ఈ యొక్క వచన భావం రాయబడి ఉన్నది. పరిశుద్ధులను నిర్దోషులై పరిశుద్ధమైన నిర్దోషమైన జీవితంలో నిలబడే వారు, దేవుని కొరకు బ్రతికేవారు, వారు ఆయన కుమారులుగా దేవుడు ఎంచుకున్నాడు, స్థిరపరిచినాడు. అట్టి యోగ్యతలో మనల్ని నిలబెట్టినాడు. అయితే ఈ వచన భాగం ద్వారా మనకు వేస్తున్న ప్రశ్న, మనము ఈ నిర్దోషత్వము కలిగిన వారంగా నమ్మకమైన పరిశుద్ధులముగా నిలబడగలుగుతున్నామా? ఒకవేళ మన హృదయంలో ఒకవేళ పరిశుద్ధత లేదు అన్న మాట నీ మనస్సాక్షి చెబితే నువ్వు ఆయన కుమారునిగా లేవని అర్థం. నీవు నమ్మకమైన జీవితంలో యథార్థమైన బ్రతుకులో ఒకవేళ లేనట్టుగా నీకు తోస్తే నువ్వు ఆయన కుమారునిగా బ్రతకటం లేదని అర్థం. ఈ అర్థహీనమైన అర్థము లేని జీవితంలో బ్రతుకులో ఎంతకాలం సాగుతాం? మనము ఆయనకు కుమారులం అనుకుంటూ ఎంతకాలము భ్రమ పడతాం? ఆయనకు నిజమైన కుమారులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమైన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన కొరకు బ్రతకాలని, ఆయన సొత్తుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని ఆ కుమారుడు వెళ్ళిపోయినాడు. అయితే ఆ కుమారుడు ఆ తండ్రికి కుమారుడు కాకుండా పోయాడా? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక దినాన నా కుమారుడు తన తప్పు తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తాడని. వెళ్ళిన ఈ కుమారుడు పాపపు బ్రతుకులో మగ్గిపోయాడు. తన శాపగ్రస్తమైన జీవితం కలిగిన వాడుగా అయిపోయాడు. కానీ తండ్రి ప్రేమ తెలిసిన తర్వాత పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గర రావడం మొదలు పెట్టాడు. వస్తూ ఉండగానే ఆ తండ్రి మెడ మీద నుండి చూసి, ఆ ముసలిడి వాడైన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కుమారుణ్ణి గృహములోకి ఆహ్వానించినాడు. గొప్ప విందు చేసినాడు. ఈ దినాన నీ పట్ల, నీ కొరకై దేవుడు సంతోషకరమైన, నమ్మకమైన నీవు ఉన్న జీవితాన్ని చూస్తూ ఆయన ఆనందించగలుగుతున్నాడా? ఒకవేళ అట్టి స్థితిలో లేకపోతే మార్చుకుందామా? ఒకవేళ నువ్వు ఆయన కుమారునిగా ఇంకా లేకపోతే సరి చేసుకుందామా? ఈ వాక్య భాగము చాలా బలమైనది. నువ్వు ఎలాంటి వాడవుగా ఉన్నావు, ఎలాంటి దానవుగా ఉన్నావు, ఇంకా ఆయన కుమారులుగా, కుమార్తెగా, ఆయన సొత్తుగా క్రీస్తు యేసునందు కాకపోతే ఈ బ్రతుకు దేని కొరకు బ్రతుకుతున్నట్టు? ధనం అందరూ సంపాదిస్తారు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు అందరూ సంపాదిస్తారు. కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం అంత సులువేమి కాదు. ఆయన కుమారులుగా స్వీకరించబడ్డ వారముగా ఉంటేనే ఆ పరలోక రాజ్యానికి మనము వారసులమవుతాం. నేనే మార్గము, సత్యము, జీవమన్న ఆ యేసయ్య మాట స్వీకరిద్దామా? అయ్యా, నేను నీ కుమారునిగా బ్రతకాలని ఆశగా ఉంది. నాలోని నీకు అయిష్టమైన అపవిత్రమైన కార్యాలను తీసివేయవా? యథార్థంగా బ్రతకాలంది, పరిశుద్ధంగా బ్రతకాలనుంది. నాకు సహాయం దయచేవా అంటే తప్పక చేస్తాడు. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను కుమారునిగా, కుమార్తెగా స్వీకరించినాడు. ఆయన కాదని ఎక్కడికి వెళ్తావు? నిలబడదాం. తిరిగి ఆయనతో కలిసి ముందుకు ప్రయాణం కావడానికి మనలోని చెడును విసర్జించే వారముగా దేవుని శక్తిని పొందుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల ఉంచుదామా? ప్రార్థన చేసుకుందాం. గరుడ పరిశుద్ధుడా, మీకే వందనాలు. యథార్థత, పరిశుద్ధత కలిగిన వారముగా మేము నిలబడి నీకు కుమారులుగా అనేకుల ముందు ఘనపరచబడులాగున మాలో విశ్వాసాన్ని నింపు తండ్రి. బలం దయచేయండి, శక్తిని దయచేయండి. బలహీనతలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం.
ఆత్మీయ బలహీనతలను తీసివేస్తూ బలమైన నీ వాక్కును వారిలో నింపి, నేను నా దేవుని కుమారుని నేను అంటూ నీ కొరకు బ్రతికే వారిగా, ఈ లోకపు మాలిన్యం అంటకుండా ముందు కొనసాగే వారిగా స్థిరపరిచి నడిపించమని, అట్టి బలముతో శక్తితో ఈ వాక్కు ద్వారా బలపరచమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ నీ దీవెనల గుండా నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.